అండి, వెల్కమ్ టు కలగూర గంప. యాక్చువల్గా ఇవాళ కూకట్పల్లికి మెటీరియల్ వెళ్తుంది స్టోర్కి. సో నిన్న మొన్న చాలా తీవ్రంగా ఆలోచించిన ఇదేంటంటే ఇది బ్రిస్క్ క్యాబేజ్ అండ్ అదేమో బ్రోకాలీ ఏదో ఒకటి, ఓకేనా? అదనమాట. మా వాళ్ళు జర నారు పోయండి అని అంటే మొలుస్తాయో లేదని ప్యాకెట్లు ఇప్పి పోసేసారు అనమాట. సో ఏం చేయాలి, ఇంతగానో మొలిచింది, అది ఏదో కూర మొలిచినట్టు మొలిచింది. నేను ఎంత పెట్టుకున్నా ఇంత పెట్టుకోలేను. అది చూస్తుండేమో చాలా కాస్ట్లీ సీడ్స్ అవి వేసేసిండ్రు, అంటే గోంగూర వేసినట్టు తోటకూర వేసినట్టు వేసేసిండ్రు. ఏం చేయాలి మనసు కొట్టుకుంటుంది అసలు. అయ్యో వేస్ట్ అవుతుంది అని ఒక ఐడియా అయితే వచ్చింది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని నాకు తెలియదు, కానీ నేను ఏం చేస్తాను అంటే కూకట్పల్లి స్టోర్లో కొంత నారు అండ్ అజీజ్ నగర్ స్టోర్ లో కూడా సాటర్డే సండే పెడతా. అది ఎంతమందికి వస్తుంది తెలియదు, బట్ మీరు తీసుకెళ్ళి మీ కుండీలో ఇగో ఇట్లా పెట్టిండ్రు మా వాళ్ళు. ఇట్లా ఒక కుండీ ఉన్నా సరే ఇట్లా పెట్టుకోండి, ఒకటే పెట్టండి. అది పెట్టినా ఇది పెట్టినా ఒకటే పెట్టండి. మీకు పెద్దగా బ్రిస్క్ క్యాబేజ్ వస్తుంది, లేదంటే బ్రోకలీ వస్తుంది అనమాట. బయట మీకు నార్ దొరకదు, సీడ్స్ కూడా అంత తక్కువ దొరకవు, చాలా కాస్ట్లీ ప్యాకెట్స్ ఇవి. గట్లా చేస్తారు చూడండి అబ్బా. పరమానంద శిష్యులు అంటే పరమానంద శిష్యులే ఉన్నారు మా వాళ్ళంతా. సరే ఎనీవే, నారు పెడతా మీకు, బ్రోకలీ వీయలేను కానీ నారు పెడతా. నారు తీసుకెళ్ళండి. ఒక్కొక్కరు మీకు ఎంత ప్లేస్ ఉన్నా కూడా ఒక 5 ముక్కలు అవి 5 ముక్కలు ఇవి తీసుకపోండి, మస్తు అవుతాయి అవి, ఓకేనా? ఏం చేస్తా పెద్దగా ఆయనకి ఇచ్చేటట్లేదు, జాగలేదు. ఇది నాకు తెలిసి అర్ధ ఎకరకు వస్తుందేమో, అంత నారు పోసిండ్రు అన్ని. నేను పెట్టినా కూడా అంత ఎక్కువైపోతుంది, అందుకే మీకు పంపిస్తున్నా. జాగ్రత్తగా పెట్టుకోండి. కొంచెం టెర్రస్ గార్డెన్ ఉన్నోళ్ళు, బాల్కనీలు ఉన్నోళ్ళు, ఇండిపెండెంట్ హౌసెస్ నుండి చిన్నగా పక్కన ప్లేస్లు ఉంటాయి కదా, ఇంత గ్యాప్ తోటి పెట్టేసుకోండి అబ్బా. కొన్ని అవి కొన్ని తీసుకుపోండి. 10-20 వేస్ట్. ఇగో ఈడ పెట్టినా చూడండి, ఇట్లా చూడండి. ఇంత ప్లేస్ లో ఇంత గ్యాప్ ఇచ్చి పెట్టాలి, పెద్దగా పెరుగుతుంది, మంచిగా పెరుగుతాయి మనకు. సో మీరు కూడా ఇంగ్లీష్ వెజిటేబుల్స్ పెంచినట్టు అయిపోతుంది. ఇంత గ్యాప్, ఈ 4 చూడండి ఎంత ఉందో. ఆల్మోస్ట్ ఒక్కొక్క దాని మధ్యలో 1 ఫీట్ ఉంది, మధ్యలో చాలా ప్లేస్ పడుతుంది. ఇట్లా పెట్టండి, ఎందుకంటే ఇంత పెరుగుతుంది అది. బ్రోకలీ కూడా ఇంత పెద్దగా అవుతుంది, సరేనా? సో తీసుకొని పోయి జర పెట్టుకోండి అబ్బా. ఓపిక తెచ్చుకొని రండి, షాప్కి వచ్చేసి జర పెట్టుకోండి. బాధ అవుతుంది అది చూస్తుంటే, ఎవరికి వాళ్ళని తెలుస్తలేదు. సో మీరైతే జాగ్రత్తగా పెట్టుకుంటారని అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ అసలే కుండీలు లేని వాళ్ళు, అసలే ప్లేస్ లేని వాళ్ళు తిట్టుకుంటారు, మేము ఏడుకోదాం శ్రీదేవి అని. ఓపిక ఉంటే జర పక్కన మస్తు ఉన్నాయి, కూకట్పల్లి రోడ్ పక్కన మస్తు నర్సరీలు చిన్న ఉన్నాయి అబ్బా. తొట్లు తెచ్చుకొని ఇంత మట్టి తెచ్చుకొని పెట్టుకోండి, మీకు పుణ్యం ఉంటుంది. అది బాధ అనిపిస్తుంది నాకు. వెరీ హెల్దీగా ఉంది. కొంచెం మట్టితో ఇద్దాం మరి, ఇట్లా లోపలికి వెళ్ళి మట్టితో తీస్తే వాళ్ళకి ఎవరికి కూడా 2 రోజులు ఉంటుంది మనకు. ఇక మట్టితో ఇట్లా పంపిస్తా. బుట్టలలో దేంట్లో ట్రైలను పెడతారా, అందరు 5 అట్లా తీసుకోండి. 5 అట్లా తీసుకోండి. మళ్ళీ షాప్కి వచ్చి బిల్లు చేయాలన్నా శ్రీదేవికి ఇంత దానికి అనుకోకండి. బిల్లు చేయకుంటే కానీ మొలకలు అయితే తీసుకోపోండి అబ్బా. జర అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో? చిన్న పెద్ద ఏమనుకోకుండా ఏ మొలకొస్తా మొలక తీసుకోపోండి. అటు నుంచి తీస్తావు మరి, ఎట్లా ఇడ్ని తీస్తావు? ఇట్లా వెళ్ళి వస్తారు, ఇట్లా పోవన్నా. లాస్ట్ కొంచెం మనకు కొంచెం అంతే, ఓకేనా? ఇది పెద్దగా ఉంది మీకు ఇస్తా, నేను చిన్నగా ఉన్నది నేను ఉంచుకుంటా. ఇదన్నమాట నా బాధ అంతా. అర్థమవుతుంది కదా మీకు? కూకట్పల్లి స్టోర్ అంటే గుర్తొచ్చింది. లాస్ట్ వీక్ మీకు చెప్పకుండా వచ్చిన, ఒక పని మీద వచ్చినలేండి, కానీ వచ్చినప్పుడు మన దగ్గరికి డాక్టర్ బాబు వచ్చిండబ్బా. కార్తీక దీపం డాక్టర్ బాబు అమ్మ చాలా మనకు సబ్స్క్రైబర్ అంట, మన ఛానల్ చాలా చూస్తుందంట. సో ఫస్ట్ వచ్చంగానే నేను హగ్ చేసుకున్నా, మంచిగా మాట్లాడినా, అయిపోయింది. నేను గుర్తుపట్టలేదు, సారు బాస్కు పెట్టుకుంటా అనమాట. పెట్టినప్పుడు ఏంటో చూసినా కదా అన్న, అయ్యో మా అబ్బాయి డాక్టర్ కదా అన్నదా, మీ ముందు తీయండి అట్లా వచ్చిపోతే ఎట్లా అంటే మాస్క్ తీసాడు. ఆల్మోస్ట్ అరగంట మాట్లాడుకున్నాం మేము. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. క్లిప్స్ ఉండాలా తీయమని చెప్పిన మా వాళ్ళని పెడతా.
ఇదనమాట. ట్రేలు ఉంటాయి కదా, ట్రేల కింద పేపర్ లాగేసేసి దాంట్లో అనాథం ఇట్లా పెట్టేసేయండి మంచిగా దగ్గరికి. అదొకటే ఇదొకటే పంపిస్తే ఆడికి వీడికి కొంచెం పంపేయండి, సరేనా? మట్టితో పోతాయి కాబట్టి సేఫ్టీ. ఒక పని చేయండి, ఇట్లా ఇప్పుడు 5-6 వస్తాయి కదా, ముద్ద నొక్కేస్తే సరిపోతుంది. ఇట్లా జర వాడిన అట్లనే పెట్టుకోండి, వస్తాయి. 2 రోజులు ఆగితే మళ్ళీ మంచిగా ఫ్రెష్గా అవుతుంది. బట్ మంచిగా లూజ్ మట్టి, మంచి మట్టిలో పెట్టండి. మీ దగ్గర నన్న మంచిగా పెరుగుతుందని సంతోషంతో ఇస్తున్నా కానీ, బట్ ఒక ఐడియా వచ్చింది. సీజన్లో మీకు ఏం చేస్తుంది తెలుసా, మంచి బంతినారు పంపిస్తాం మీకు. బంతినారు పంపిస్తే మీ ఇళ్ళలో పెట్టుకుందరు, పూలు వస్తాయి. అప్పుడు దీపావళి దసరా టైంకి మంచిగా వస్తాయి, సరేనా? ఒక ప్రాబ్లం తోటి ఒక ఐడియా కూడా వస్తుంది. ఏమి ఇవ్వచ్చు అని ఎప్పుడు ఐడియాలు రావాలి కదా, ఏమి ఇస్తాడు కదే టమాటాలు సొరకాయలు అనుకుంటా. కానీ ఇక ఇట్లాంటప్పుడు ఐడియాలు వచ్చినాయి అనమాట. ఇట్లా పెట్టిచ్చేసేయండి. మరండి అంతా నేను పెట్టలేని కూర్చొని మంచిగా పెట్టినాక మీ అందరికి చూపించుకుంటా బాగా చెప్తా, ఓకేనా? మీకు బ్రిస్క్ క్యాబేజీ యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ మన మ్యాట్ గార్డెనర్ మాధవికి పంపిస్తే పెంచింది. ఎంత బాగా పెంచిందో, నేను పెంచలేను కానీ తను బాగా పెంచింది. చాలా బాగా వస్తాయి ఇవి. నెక్స్ట్ వీక్ అట్లా మీకు ఆన్లైన్లో కూడా మన వెబ్సైట్లో కూడా సీడ్స్ అయిపోయినాయి, పెట్టలేదు అంటే లాస్ట్ టైం కొంచెం మంచిగా రాలేదు క్వాలిటీ మనకు. సరే మళ్ళీ మంచిగా దొరికి కొంచెం దేశీ సీడ్స్ అవి ప్రాపర్గా దొరికే వరకు టైం పట్టింది నాకు. ఇదనమాట విషయం. మర్చిపోకుండా, తిప్పలు అనుకోకుండా, హెపో అనుకోకుండా వచ్చి జర స్టోర్లో వచ్చి ఇవి తీసుకపోండి అబ్బా, తీసుకపోయి పెంచుకోండి ఇంట్లో. ఇట్లా పెడితేనే పెరుగుతాయి, కానీ కొంచెం మరి జాగ్రత్తగా నీళ్లు మంచిగా వేయండి, అంత మంచిగా వేయండి. సో మీ చేతితోటి మీరు ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అనమాట, బ్రిస్క్ క్యాబేజ్ అండ్ బ్రోకలీ పెంచుకొని తినండి, ఓకేనా? తిని మీకు పెరిగి పెద్దగా అయినాక ఒక ఫోటోలు పెడితే ఖుషి అయిపోతాయి. ఇంతకు మించి ఏమి ఎక్స్పెక్ట్ చేయను. అది ఎవరు తీసుకోకుండా వాడిపోయినాయి మేడం అంటే కూడా కొంచెం ఫీల్ అయిపోతా. అడుక్కుంటున్నా బజార్ వచ్చి తీసుకుపోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఇవాళ ఫ్రైడే నైట్ ఈ వీడియో వస్తుంది. సాటర్డే మార్నింగ్ వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఓకే, బాయ్.